కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ను చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉప్పల్ స్టేడియంలోకి ఫ్యాన్స్ ను అలౌ చేస్తున్నారు. హోమ్ గ్రౌండ్స్ లో సన్ రైజర్స్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో టైటాన్స్ ను ఓడించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఉప్పల్ స్టేడియం దగ్గర పరిస్థితి ఎట్లుంది? ఎస్ శ్రవంతి, కాసేపటి క్రితమే అటు ఉప్పల్ స్టేడియంలో కూడా టాస్ గెలిచినటువంటి గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. సో ఇప్పుడు ఇంకా అంటే మధ్యాహ్నం 3 గంటల నుండి కూడా క్రికెట్ అభిమానుల్ని లోపలికి పంపిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది. ఇక ప్రస్తుతం కూడా ఇంకా కూడా అభిమానుల అంటే క్రికెట్ అభిమానుల తాకిడి కూడా ఇంకా పెరుగుతూనే ఉంది. ఈరోజు హాలిడే కావడంతో ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా ఇటు అభిమానులు అయితే లోపలికి వెళ్తున్నారు. ఇక ఎందుకంటే ఇటు లాస్ట్ టైం కూడా సేమ్గా ఇప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మొదటగా చేయబోనుంది. సో ఒక పరుగుల వర్షం కురిపిస్తుంది అనే కూడా అటువంటి ఒక ఏదైతే అభిమానులు ఉంది. సో కొంతమంది అభిమానులు ఉన్నారో అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉండబోతుంది మ్యాచ్కి సంబంధించి. మంచిగా ఉండాలని ఆశిస్తున్నా. హెడ్ ఆడాలి మంచిగా. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. ట్రావెల్ సైడ్ జీటీ ఇక్కడ హైదరాబాద్. సో ఎట్లుండబోతుంది మ్యాచ్ సంబంధించి? గత 3 మ్యాచ్లు ఓడిపోయింది కదా, సో ఇప్పుడు జరగబోయే మ్యాచ్ మూడు మ్యాచ్లు ఓడిపోయింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నౌ డెఫినెట్లీ మ్యాచ్ 3 మ్యాచ్లు ఓడిపోయినా కానీ ఒక మ్యాచ్ ఫస్ట్ గెలిచింది కాబట్టి 4వ మ్యాచ్ కూడా గెలుస్తుంది. 300 స్కోర్ పక్కా జరుగుతుంది. అభిమానులు కూడా చెప్తున్నారు. సో మీరెక్కడి నుంచి? రాజస్థాన్ నుంచి. ఎస్ఆర్హెచ్ సంబంధించి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది ప్లేయర్స్? బెస్ట్ చూడొచ్చు. మనకు గతంలో అంటే గత హాఫ్ అన్ అవర్ క్రితం కూడా చూసాం, రాయచూరు నుంచి వచ్చినటువంటి ఉన్నారు. ఇప్పుడు రాజస్థాన్ అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి అభిమానులు కూడా ఎక్కువనే ఉన్నారని చెప్పవచ్చు. గుజరాత్ టైటాన్స్ కూడా అంటే మొదటి మ్యాచ్ ఒకటే ఓడిపోయింది, వరుసగా 2 మ్యాచ్లు కూడా గెలిచినటువంటి గుజరాత్ టైటాన్స్తో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడనుంది. సో వరుసగా 3 అటు ఇది ఇప్పుడు జరిగేటటువంటి స్టేడియం కూడా హోమ్ గ్రౌండ్స్ కాబట్టి సో ఖచ్చితంగా విజయం సాధించిందంటూ కూడా ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో కూడా ఇటు బ్యాటింగ్ రాబోతుంది ఎస్ఆర్హెచ్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఓపెనర్సే ఖచ్చితంగా భారీ స్కోర్ కూడా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక భద్రతకు సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. బ్లాక్లో టికెట్లు అమ్ముతున్న వారిపై కూడా నిఘా పెట్టారు. తర్వాత లోపలికి కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అనుమతించట్లేదు. సో మొత్తానికైతే మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యేటువంటి మ్యాచ్కి మాత్రం అభిమానుల తాకిడి ఇంకా పెరుగుతూనే ఉంది. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తారనే ఆశాభావం వ్యక్తం కూడా చేస్తున్నారు. అటు గుజరాత్ టైటాన్స్ సంబంధించి కూడా అందులో కూడా మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ సంబంధించినటువంటి ప్లేయర్ కావడంతో అతని బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందనేది చూడాలి. ఆ తర్వాత రషీద్ ఖాన్ ఉన్నాడు, తర్వాత శుభమన్ గిల్, తర్వాత ఫిలిప్స్, వీళ్ళందరూ కూడా అంటే 2 టీంలు కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయని చెప్పచ్చు. సో కానీ ఎస్ఆర్హెచ్కి సంబంధించి మనం చెప్పాల్సింది ఏంటంటే గత 3 మ్యాచ్లకు సంబంధించి కూడా వరుసగా ఓటమి పాలవడం, తర్వాత పవర్ ప్లేలోనే వికెట్లు పడిపోవడం. సో ఇది కొంత స్ట్రెస్ అంటే కొంత ఒత్తిడి అయితే ప్లేయర్ల పైన ఉందని చెప్తున్నారు. కానీ నిన్న అసిస్టెంట్ కోచ్ కూడా మాట్లాడుతూ మాపై ఎలాంటి ఒత్తిడి లేదంటూ కూడా చెప్పారు. సో మొత్తానికి అయితే మరికొద్ది సేపట్లో ఎస్ఆర్హెచ్ సంబంధించి గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో మొత్తానికి ఇంకా కూడా పూర్తిగా స్టేడియం కూడా నిండిపోయిందని చెప్పొచ్చు. ఇక ఈరోజు హాలిడే కావడంతో సోల్డ్ అవుట్ అంటే ఈ టికెట్లు ఆన్లైన్లో పెట్టిన వెంబటే కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇక దీనికి సంబంధించి అంటే ఇక్కడ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు లోపలికి తీసుకెళ్ళిన వారికి ఇక్కడ పక్కన ఏదైతే కొన్ని కౌంటర్స్ ఏర్పాటు చేశారు, కానీ అభిమానులు మాత్రం తీవ్ర ఆందోళనకు ఇస్తున్నారు. ఇక్కడ 200కు పైగా కూడా ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు మాకు తీసుకుంటున్నారు ఇక్కడ పెట్టినట్టయితే. అంటే బయట ఎక్కడ పెట్టినా కూడా అవి దొంగిలిస్తున్నారు కాబట్టి ఇక్కడ పెట్టాలి ఖచ్చితంగా అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎక్కువగా అమౌంట్ దండుకుంటున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ కనబడేటువంటి వైట్ టెంట్ల కింద ఎక్కువగా ఈ కాంట్రాక్టర్స్ అనేది ఎవరైతే ఉంటారో అక్కడ పెట్టి ఎలక్ట్రానిక్ సంబంధించిన వాచ్లే కానీ బ్యాగ్సే కానీ తర్వాత వాటర్ బాటిల్స్, పిల్ల పాపలతో తర్వాత ఫ్రెండ్స్తో కలిసి వచ్చినటువంటి వారు ఎక్కువ వాటర్ బాటిల్స్ కూడా అలో చేయట్లేదు లోపలికి. కాబట్టి ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి ఏదైతే ఐటమ్స్ ఉంటాయో వాచ్లు కానీ తర్వాత బ్యాగ్స్కి సంబంధించి విలువైన వస్తువులకు సంబంధించి మాత్రం ఎక్కువగా రేట్ తీసుకుంటున్నారు. ఇక్కడ పెట్టినట్టయితే మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఒకేసారి అందరూ బయటికి రావడంతో మా వస్తువులు పోతున్నాయి అన్నటువంటి మాట కూడా అటు అభిమానులు చెప్తున్నారు. కాబట్టి సో ఇది కొంత తగ్గియాలంటూ కూడా వారు చెప్తున్నారు. సో మొత్తానికైతే మరికొద్ది సేపట్లో ఒక ఉత్కంఠపైనటువంటి పోరు కూడా జరగబోతుంది. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిస్తేనే మనకు రాబోయే మ్యాచ్ల్లో కూడా ఇటు ఎస్ఆర్హెచ్కి సంబంధించి కొంత ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలని అటు అభిమానులు కోరుకుంటున్నారు. సో మొదటగా అయితే ఇప్పుడు టాస్ గెలిచింది గుజరాత్, బౌలింగ్ తీసుకున్నారు. సో బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ దిగబోతుంది. సో చూడాలి మరి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయం శ్రవంతి.